నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? గత 40 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీని మోస్తున్నటువంటి జీవన్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయాల్సొచ్చింది? రకరకాల చర్చలొస్తున్నాయి. పొమ్మనలేక పొగబెట్టింది రేవంత్ రెడ్డే. పాత కాంగ్రెస్‌ని మొత్తం కథం పట్టించి ఒక కొత్త టీమ్‌ని రేవంత్ రెడ్డి తయారు చేసుకోబోతున్నాడు 2028 ఎన్నికల కోసం అని చెప్పి రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఒకసారి డిస్కస్ చేద్దామని నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే పృథ్వీ అన్న. నమస్తే, జై తెలంగాణ. జీవన్ రెడ్డి రిజైన్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని చాలామంది సన్నిహితులు చెప్తున్నారు. 40 ఏండ్లు ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ క్యాబినెట్లో కూడా మీ ఫాదర్తో పాటు ఆయన మంత్రిగా ఉన్నాడు. రిజైన్ చేయబోతున్నాడు అని చెప్పి 1 మంత్ ముందు నుంచే తెలిసినప్పటికీ కనీసం రేవంత్ రెడ్డి వెళ్ళి చెప్పలేదు, ఒక భరోసా ఇవ్వలేదు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? ఈయన పొమ్మన లేక పొగబెట్టినట్టు కదా. ఈయన పాపం జీవన్ రెడ్డి గారికి మంట పెట్టిండు. ఓకే, జీవన్ రెడ్డి అంకుల్ ఇప్పుడు ఆయన కాదని, ఇప్పుడు 83లో ఫస్ట్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ మినిస్టర్ ఉండే. ఓకే, అంతకు ముందే ఆయన సమితి కాడికెళ్ళి వచ్చింది. తన నేపథ్యం అది ఇక్కడ ఉన్నాడు, చూపిస్తున్నా కదా. ఫోటో ఒకసారి ఇది ఒకసారి చూపించు. జూమ్ చేయి. ఫస్ట్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో, ఇగో ఎన్టీ రామారావు క్యాబినెట్ ఇది. ఇక్కడ జీవన్ రెడ్డి, ఇక్కడ ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నాడు చూడండి, పృథ్వీరాజ్ గారి ఫాదర్ ఈయన జీవన్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. చెప్పండి. ఫస్ట్ అసలు ఆయన కూడా చాలా మంచి మాస్ లీడర్, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి మనిషి, ఫీల్డ్ మ్యాన్ బాగా మొదటి నుంచి కూడా. దాదాపు నేను అనుకుంటా 6 times పైన ఎమ్మెల్యేగా అయినట్టున్నాడు. ఎమ్మెల్సీగా కూడా గెలిచిండు. ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సింకింగ్ షిప్ అయ్యే టైంలో తన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ అసలు యాక్చువల్గా జీవం పోసినటువంటి వ్యక్తి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆఫ్టర్ రామారావు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తన కాంగ్రెస్కి ఎట్లయితే పోయిండో, ఇక అప్పటి నుండి అంటే నేనైతే అనుకుంటున్నా ఏంటంటే, రేవంత్ రెడ్డి దీన్ని సైకిల్ కాంగ్రెస్ చేస్తున్నాడు. ఎల్లో కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ ఇదంతా. ఓకే, ఆయన చేయబోయేది. సో అయితే ఏంటంటే, బేస్ ఉన్నటువంటి ఆల్ కాంగ్రెస్ లీడర్స్ మీద ఇప్పటి నుంచి కాదని స్ట్రాటజికల్ గా చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇందిరా కాంగ్రెస్ పోతుంది, సోనియా కాంగ్రెస్ పోతుంది, రాహుల్ కాంగ్రెస్ కూడా ఖతం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అండ్ సైకిల్ కాంగ్రెస్, అది రేవంత్ రెడ్డి రూపంలో ఇంప్లిమెంట్ జరుగుతున్నదని చాలా క్లియర్ కట్ ఉన్నాడు ఆయన. క్లియర్ కట్ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఎవరెవరికి కటింగ్ పెట్టాలి ఏందనేది చాలా క్లియర్ గా ఉన్నది. ఇప్పుడు నేను ఒక చిన్న, జీవన్ రెడ్డి గారు అంత సీనియర్ లీడరు, రేపు ఆయనకి ఎక్కడ ఏం కాంపిటీషన్ ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఏమైతుందంటే ఎప్పటి నుంచో కమ్యూనికేషన్ లో ఉంటారు నేషనల్ పార్టీ కనుక. జీవన్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు దేశం మొత్తం ఏ కాంగ్రెస్ అయినా కానీ ఆ కమ్యూనికేషన్ అయితే తనకు ఉంటది. సో ఎప్పటికైనా కానీ ఏదున్నా, ఏ డిసిషన్ మేకింగ్ అయినా కానీ ఒకటే ఛానల్ ఉండాలనేది తనకు చాలా క్లియర్ ఉంది. ఇప్పుడు మదియాస్కి కూడా ఉండే, మదియాస్కి డైరెక్ట్లీ లింక్ టు రాహుల్ గాంధీ, డైరెక్ట్ యాక్సెస్ అంతే కదా. వీళ్ళకి పెద్ద అపాయింట్మెంట్స్ తీసుకొని పోయేంత కాకుండా వీళ్ళు బయట దేశాలలో కూడా కలిసిపోతుంటారు ఫ్లైట్లలో జర్నీ. ఈయన న్యూ ఎంట్రీ కదా. అట్లా ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళకు యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళను ఎట్లా కట్ చేయాలనో అట్లా ఈయనకు బాగా తెలిసిన విద్య. సో ఈయన ఆ యాక్సెస్ లేకుండా చేసి సింగిల్ పాయింట్ కాంటాక్ట్ సెంట్రల్ కి ఎవరైనా ఉండాలని అంటే అది రేవంత్ రెడ్డి అనేది ఈయనకు చాలా క్లియర్ కట్ గా అయిపోయింది రాజకీయంగా. కొంతమంది చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిండు ఆయన. అట్లాంటి వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. రేవంత్ తట్టుకోలేక సఫకేట్ అవుతారు వాళ్ళు, సఫకేట్ అవుతారు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కల్చర్ కాదు ఇది. ఓకే, సో ఇది అన్డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతున్నది కాబట్టి ఆయన కూడా సరే, ఆయన బయటికి వెళ్ళిపోయిండు, మళ్ళీ దాంట్లోకి పోయిండు. ఆ టికెట్ల విషయం కాడికి వచ్చినప్పుడు కావచ్చు, కొందరికి టికెట్లు ఇప్పించి అవతలలో పైసలు పంపించి ఎట్లా ఓడగొట్టాలనో ఇవన్నీ చేసిండు. అయితే ఇప్పుడు సొంతోని కనుక ఆ ఇంటి దొంగను ఈశ్వరుడు ఎరగడు అనే లెక్కల ఈయన దొంగ అని తెలిసే వరకే పాపం వాళ్ళకి యాల అయిపోయింది. అప్పటికే రేవంత్ వచ్చిండు, యంగ్ మ్యాన్, యంగ్ టర్కు, పీక్ పాడేస్తారని వీళ్ళందరూ అనుకున్నారు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి తీసిర్రు. వాళ్ళకే బొందలు దోవి పెడతాడని పాపం వాళ్ళు ఊహించలే. ఇప్పుడు అదే కదా, ఉత్తమ్ కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉండే కదా, ఆయనకు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నది. ఎందుకంటే ఆయన రాజీవ్ గాంధీతో డైరెక్ట్ ఉండే కాబట్టి, ఆయన పైలట్ ఈయన పైలట్ కాబట్టి దాంట్లో ఉండే కాబట్టి కొంచెం వాళ్ళకి యాక్సెస్ ఉండే. ఆ యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎట్లా బొందబెట్టాలో చాలా మొదలే ఆ పిసిసి కాడికి వచ్చేటప్పటికే వాళ్ళ మధ్యలో పంచాయతీ స్టార్ట్ అయినాయి. నాకు అవన్నీ కొన్ని పంచాయతీలు తెలుసు వాళ్ళ మీద. అవుట్ స్పోకెన్ ఈయన ఏదంటే అది చేయగలిగేటువంటి నిష్ణాదుడే. కాకపోతే మొదలు నమ్మించిండు వీళ్ళందరినీ. అన్నా జీవన్ అన్న నువ్వేనే పెద్దోని, నిన్ను మించింది ఎవరు అని చెప్పని ఇదంతా కథ ఆయన పాపం ఏమేమి చెప్పిండో
జీవన్ రెడ్డి గారికి. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన అవినీతి పరుడు కాదు ఆయన. ఆయన అప్పుడు 83లో మంత్రి ఫస్ట్ టైం అయితే ఇప్పటి వరకు ఉండేది ఉంటే నేను అనుకుంటా ఒక హైదరాబాద్ లో వాడ కొనాలి మరి ఆయన. నాకు తెలిసి అయితే అంత లేదు ఆయన, లేదు. మాస్ ఉంటది, కొద్దిగా వెనకటి పాలిటీషియన్ కాబట్టి కొద్దిగా సిస్టమేటిక్ పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి మనిషి. నేను ఒకటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన ఎందుకు మంట పెట్టిండు అని అంటే, ఒకటేమో అక్కడ నుంచి కమ్యూనికేషన్ ఉంటది, సీనియర్ లీడర్ కనుక ఇటువంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పీపుల్, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తులు, కొన్ని బేసిక్స్ ఫండమెంటల్స్, కొన్ని ఎథికల్ పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వాళ్ళను ఈయన ఎట్లాగో దూరం పెట్టాలని ఉంటది ఈయనకు. ఇప్పుడు జానారెడ్డి ఉన్నాడు అనుకోండి, ఇద్దరు పిల్లలకు టికెట్లు ఇచ్చి ఆయన నోరు మూపించేసిండు, కథం అయిపోయింది. జానారెడ్డి కూడా అప్పుడు కూడా జానారెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఈ ఫోటోలో. జానారెడ్డి కూడా అప్పుడు మంత్రి ఉండే 83లో. సో సేమ్ ఉండే. జానారెడ్డి కంటే ఇంట్లో చూసుకున్నారు, వాళ్ళ దందాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, నడిపించుకుంటూ ఇక జానారెడ్డి కూడా నేనేం మాట్లాడనే లెక్కలనే ఉన్నాడు. ఇప్పుడు రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ ఇంటికాడ అంటే ఆయన రిసెప్షన్ కు దావత్ కు పోలేదని చెప్పి ఇంటికి పోయి కలిసి వచ్చిండి ఈయన. మరి జీవన్ రెడ్డి గారు 83 నుంచి ఆయన మంత్రి, ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నాడు. నీకు హోస్ట్ లేనప్పటి నుంచి కూడా, నువ్వు లాగేసుకున్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, పెద్ద మనిషి కదా, నీకెందుకు టైం లేదా పోయి కలిసినందుకు? ముఖ్యమంత్రి గారు రెడ్డిని వీళ్ళని పంపించిండు కదా, అదే కదా ఈ దూతలు ఎవరు? ముఖ్యమంత్రి మాట్లాడేది వేరుంటది, వీళ్ళు మాట్లాడేది వేరుంటది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో ఫార్మాలిటీకి వచ్చినట్టే అంతే కదా. ఇప్పుడు ఏముంటది ఇదంతా ఉట్టిదే. ఆయన ఎట్లాగో దాన్ని సఫకేట్ చేసి ఆయన లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసుకుంటానే ఉన్నాడు కదా. ఏమన్నా మాట్లాడతారా, ఎక్కడన్నా సఖ్యత జరుగుతుంది. ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో నేను విన్నా, దానం నాగేందర్ ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీలో ఉన్న తర్వాత ఆయన ఉండి మళ్ళీ దీంట్లో కాంటెస్ట్ చేసి, ఇది ఎక్కడ, ఇది ఒక ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ లో, ఇది గెలిచే కాన్స్టిట్యున్సీని పొడగొట్టిండు అనేది ఇలా తన మాట్లాడుతాను. గెలుపోవటంలో అనేది పక్కకు పెడితే కొన్ని నైతిక విలువలు, కొన్ని మూలాలు అయితే ఉంటాయి కదా. మరి తన విషయం కాడికి వచ్చినప్పుడు, జీవన్ రెడ్డి గారి విషయంకి వచ్చినప్పుడు, ఎస్ ఆయన కనుక దిగేది ఉంటే ఇవాళ ఉండకపో, ఆ పరిస్థితి ఉండకపో. సరే, దాంతో ఆయనతో ఏం నష్టం జరుగుతుంది, అమ్మ ఓల్డ్ మ్యాన్, వెనకటోడు ఆయనతో ఇప్పుడు అయ్యేది ఏంది అనేది ఉంటది అని ఆయన అనుకుంటుండొచ్చు. కానీ జనం లోపల ఒక టాక్ పోతున్నది ఆల్రెడీ. అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, తను ఒక్కడే కాదు, ఎవరెవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారో ఆ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ, ఎవరెవరైతే సెంటర్ కు కమ్యూనికేషన్ వాళ్ళందరినీ ఎట్లా కటింగ్ పెడుతున్నాడు, ఏ రకంగా వాళ్ళని సఫకేట్ చేస్తున్నాడో అదంతా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్న రాజ్యసభలు ఇచ్చారు కదా, దాంట్లో ఇప్పుడు విహెచ్ ఉన్నాడు, చాలా సీనియర్ నాయకుడు, ఆయన చాలా పెద్ద మనిషి. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. వీళ్ళందరిని వదిలిపెట్టి వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు కదా. అంటే పాపం ఆయనకు అన్నిట్లలో ఉన్నాడు కదా, సంచులు మోసిన కాడ, సంచులు ఇచ్చిన కాడ, మోసిన కాడ అన్నిట్లలో ఉన్నాడు కదా. అట్లా అంత క్లోజ్నెస్ ఉన్నది కదా వాళ్ళకు, ఉన్నది అది జనం కూడా చూసిరు కదా. అందుకని అటువంటి వాళ్ళదే కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అట్నే ఉన్నది, ఆ కాంగ్రెస్ పార్టీ అట్నే ఉన్నది. ఢిల్లీ కూడా పైసలు ఇవ్వాలి కదా. మరి జీవన్ రెడ్డి సాబ్ పైసలు ఎడకెళ్ళి ఇస్తారు, ఆయన దగ్గర పైసలు లేవు. వీళ్ళందరూ బయట అక్కడిక్కడ అన్ని దగ్గర వసూళ్ళు, ఇప్పుడు అంతా వసూలు రాజలేని వీళ్ళంతా. రియల్ ఎస్టేట్ దందాలు పాపం ఆయనకు రావు, బెదిరించి పైసలు వసూలు చేసుడు రాదు. నరేందర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఉండేది ఉంటే వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కదా. వీళ్ళందరూ పైసలు కావాలంటే ఇస్తారు కదా, పొంగులేటిలు వీళ్ళందరూ బ్యాచ్లు, ఇండ్లు గులగొట్టి కూడా వీళ్ళు అవసరం అనుకుంటే వాటిని ప్లాట్లు కొట్టి అమ్మే బాపతులు కదా వీళ్ళంతా. సో ఇదంతా ఉంటది ఇట్లా. వీళ్ళందరూ కలిసి అవన్నీ చేస్తారు కాబట్టి ఇప్పుడు హనుమంతరావు దగ్గర పైసలు ఉంటే రాదా ఇప్పుడు తనకు? వస్తుంది. అదే పెద్ద మనిషి అయిపోయిండు, ఓల్డ్ ఏజ్ అయిపోయిండు అంటే కార్గేంది నీ అధ్యక్షుడు ఏంది, ఆయన కూడా గదే వాళ్ళ ఏజ్ గ్రూపే కదా. ఇట్లా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ ఆఫ్ లేట్ కొత్త కంప్లీట్ గా లూజ్ అవుతున్నారు, వాళ్ళు కూడా లూజ్ అవుతున్నారు. ఇటువంటి వాళ్ళు చెప్పి పైసలకు అలవాటు పడి, ఆ రాహుల్ గాంధీకి ఏమున్నదో ఆయనకు అర్థమైతే, ఆయన కూర్చున్న కొమ్మని కాదు మొత్తం ఏర్లకెళ్ళి ఆడికెళ్ళి పీకపోతున్నారు. జనం అయితే చూస్తున్నారు ఇవన్నీ, ఏది ఉట్టిగా పోదు భార్గవ్. మహబూబ్ నగర్ లో డీకేఆర్ మీద ఓడిపోయింది వంశీ. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన, చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఏఐసీతో కూడా మంచి యాక్సెస్ ఉంటుంది ఆయనకి, సోనియా టీంతో. సో అట్లాంటి వాళ్ళు సరే ఓడిపోయారు అనుకుందాం, మరి రాజ్యసభ ఇవ్వచ్చు కదా. మొన్న నువ్వు చెప్తున్నావు అదే వంశీ చందర్ బాగా రేవంత్ క్లోజ్ అని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ రేవంత్ కు ఎవరు క్లోజ్, రేవంత్ ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసిండు కదా. నిజంగా కూడా వాస్తవం కూడా ఎప్పటి నుంచి ఆయన ఎన్ఎస్యుఐ కాడికెళ్ళి ఉన్నప్పటి నుంచి వంశీ తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ వారధిలో, ఆ బ్రిడ్జింగ్ లో వంశీ కూడా ఉంటాడు కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అన్న ఇంకోటి అటో ఇటో కొద్దిగా జనం ఇష్యూస్ ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు, పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. అటువంటి అయితే ఇవ్వాలి. ఆయన సొంత జిల్లాలనే
ఓడిపోయిందంటే మరి రేవంత్ హ్యాండ్ ఉండొచ్చు. ఓకే, అది అది జనంకైతే తెలుసు ఆడ ఎవరు హ్యాండ్ ఉన్నది ఏం సంగతి అయితే జనంకైతే తెలుసు. కానీ అర్హత కనుక వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ పోతే కనుక ఒకవేళ వీళ్ళు ఎవరి పెద్ద ప్రజలకు ఉపయోగపడాలి కాదు, కానీ ఒకవేళ ఉండేది ఉంటే ఆయనకే ఇచ్చి కూర్చోబెట్టాలి కదా. అంటే ఎక్కడిదక్కడ కటింగ్ పెడుతున్నాడు ఈయన. ఎస్ బాస్లు, ఎస్ మ్యాన్లు ఎవరెవరైతే ఇట్లా కూర్చుంటారో, ఎప్పుడు ఇట్లా ఉంటారో అటువంటి వాళ్ళని ఈయన తయారు చేసుకుంటున్నాడు. కాకపోతే అదే ఆయనకు రేపు పొద్దుగాల శాపం అవుతుంది. అదే ఒక నాగుంబాము 100 తలల తాస్పాం లేక అదే ఆయన కాటేయబోతున్నది రాజకీయంగా. ఈ నయా టీం ఎందుకు తయారు చేసుకుంటున్నాడు అంటే కొత్త వాళ్ళని, పాత వాళ్ళని కథం పట్టించి కొత్త వాళ్ళని తీసుకొస్తే పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఏ ధైర్యంతో ముందుకు వస్తాడు ఆయన? ఆయనకు స్వతహా బలహీనతలు చాలా ఉన్నాయి ఆయనకు. ఓకే, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు జనానికి చెప్పు. జనానికి ఆయన చెప్పిన ప్రామిసెస్ ఏది ఇంప్లిమెంట్ చేయలే కదా. ఏది నువ్వు నిరుద్యోగం కావచ్చు, నువ్వు ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కానీ ఆయన సక్సెస్ఫుల్ అయితే కాలేదు, ఆయనకు ఎరికే. కానీ రిలే కావాల్సింది ఏంది? పైసలు, విపరీతమైన పైసలు సంపాదించాలి. జీవన్ రెడ్డి గారిని పక్కకు పెట్టుకుంటే ఆయన పైసలు అట్లా సంపాదించనిస్తారు, అది సంపాదించనియడు కదా. సో అట్లనే ఈవెన్ వంశీ కూడా కొద్దిగా అట్లనే ఉంటది, ఆయనది కూడా అట్లనే ఉంటది. అంటే వీళ్ళు విచ్చలవిడిగా బయటకు వచ్చి బజార్లో మొత్తం ఇక బట్టలిప్పి మొత్తం అవినీతి చేయాలన్నట్టుగా అనేటోళ్ళు కాదు కదా వీళ్ళంతా. సో అటువంటి వాళ్ళని పెట్టుకుని ఆ పైసల మీద డిపెండ్ అయ్యి భవిష్యత్తు రాజకీయాలు కాంగ్రెస్ లో ఉంటాడు పోతాడు. ఆయనకి ఏం ఉంటది, ఆయనకి దేని మీద లాయల్టీ? 14 పార్టీలు తిరిగినాడు ఆయన కూడా. మొదలు ఏబీవీపీ, దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చే, దాని తర్వాత టీడీపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చాయి. కాంగ్రెస్ ఎంతసేపు అది కండువ తీసినట్టు ఇడిచిన అంగి ఇడిచాడు అవతల పడేసినట్టు ఇది చేసి మళ్ళీ ఇంకో కొత్త చేయొచ్చు. ఆ కొత్త దేశ క్రమంలో ఆయనదంటూ ఒక టీం ఉండాలి కదా, ఆయనకంటూ పైసలు కావాలి. అది పోయి ఆడ మొత్తం బాగా కాంగ్రెస్ హైకమాండ్ బాగా జోకిండు, పైసలు ఇచ్చిండు, వచ్చి కూర్చున్నాడు, పైసలు సంపాదించుడు. రేపు ఎట్టంటే పోతాడు, ఆయనది ఏమున్నది? అది 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 ఎటన్నా ఏ ఇంటికాడికి పోయినా నిలబడుతుంది, ఏ ఇంటికాడికి పోయినా నిలబడుతుంది, ఎక్కడన్నా ఉడుతుంది. వీళ్ళు అట్లా కాదు కదా. వీళ్ళు కొద్దిగా అట్లీస్ట్ కొద్దిగా ఆయనకి ఇంత అవమానం జరుగుతున్నా కూడా జీవన్ రెడ్డి అంకుల్ ఇప్పటిదాకా ఆయన ఇంకా స్టిల్ వెయిట్ చేసిండు. నిన్న కొంత అగ్రెసివ్ గా మాట్లాడిండు, కానీ అంత ముందు వరకు ఓపిక పట్టిండు ఈయన. ఇంకా అగ్రెసివ్ అంటే కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరు మాట్లాడినారు కదా. ఇప్పుడు ఒకరి మీద రాజగోపాల్ రెడ్డిలు, వెంకటరెడ్డిలు వీళ్ళు అటు మాట్లాడుకోలేదా? ఏది రేవంత్ మీద మాట్లాడలేదా? నువ్వు పైసలు ఇచ్చి తెచ్చుకున్నావు అని చెప్పి అంతకన్నా పెద్దగా అయితే ఏం డిస్కషన్ ఏం లేదు కదా. ఇయాలటికి కూడా రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అంకుల్ ఒకవేళ పార్టీలకు మళ్ళీ తీసుకోవాలంటే జీవన్ రెడ్డి గారి దగ్గరికి ఇయాలటి కూడా ఇప్పుడు కూడా పోయి మాట్లాడుకుని తీసుకురావచ్చు. నువ్వు ఎట్లయితే ఆ దావతులకు, పెళ్లిళ్లకు చాలా మంది నీకు బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పెళ్లిళ్లకు, దావతులకు పోతుండు కదా. గంత ఒక విజయ్ దేవరకొండ గురించి ఆలోచించిన టైం ఆలోచిస్తే జీవన్ రెడ్డి అంకుల్ మళ్ళీ వచ్చి ఆయన వచ్చి మళ్ళా చేరుతాడు, కూసబెట్టి ఆయనకు ఒప్పియాలి, మెప్పియాలి, గంతనే కదా. ఆయన అడిగేది ఏంది? నాకు గౌరవం లేదు, నన్ను అవమానిస్తున్నారు అంటే బై డిజైన్ స్ట్రాటజికల్ గా జీవన్ రెడ్డి గారిని అవమానపరిచి ఆయనను బయటికి వెళ్ళగొట్టిరు, అంతనే లిటరల్ గా వెళ్ళగొట్టిరు. జనానికి కూడా అర్థమైతుంది. ఓకే, చివరిగా ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో ఎట్లా చూడాలి, ఏం చూడాలి? కాంగ్రెస్ ఆల్మోస్ట్ సింకింగ్ షిప్ అది. ఇప్పుడు ఆఫ్టర్ వెలుగుమట్ల ఇన్సిడెంట్ తర్వాత, వెలుగుమట్లలో ఏదైతే పేదల గుడిసెలు కులగొట్టినరో, భూదాన్ భూములలో కట్టుకున్నటువంటి వాళ్ళ భూములు కూడా కాదు, ప్రభుత్వ భూములు కూడా కాదు అవి, అక్కడ కట్టుకున్నటువంటి భూములు నోటీసులు ఇవ్వకుండా, అందులో ఎవరున్నారు ఏందని కూడా చూడకుండా ఎప్పుడైతే కులగొట్టినరో జనం లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. ఈయన అరాచకాలు, ఈయన కథలు. రాత్రి నిన్న ఉట్టి వచ్చి మా నౌకర్లు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, నోటిఫికేషన్ అంటే ఇళ్ళలో రాత్రి 12 గంటలకు ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు, నిరుద్యోగ యువతులను ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోయి గొర్రెలను గుంజుకొచ్చి బొక్కల వారేస్తున్నారు. ఇక్కడ కాదు, ఊర్లలో ఉంటే కూడా. నాకు పొద్దుగాల ఒక పిల్లగాడు మహేష్ అని ఫోన్ చేసాడు, అన్న నేను ఈయన నౌకర్లు ఇచ్చేటట్లేదు ఏం లేదని చెప్పని అప్పో చేసి ఆడిడే చేసి ఇంత మిత్తి కూడా తీసుకుని ఒక 5 బర్రెలు పెట్టుకున్నా. నేను బర్రెలు పెట్టుకుంటే కూడా నా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే పోయా ఎస్పీ నన్న కలుపు పోయి కూర్చొని అని చెప్పి. అంటే ఇట్లా ఎంబడి పడుతున్నారు చూసినావా? నీ ప్రజాపాలన ఇదంతా ఒకటి బక్వాస్ పాలన ఇదంతా. నువ్వు ఏ ప్రామిస్ కూడా నిలబెట్టలే కదా. ఇలా 11-12 కోట్లు పెట్టి నువ్వు అఫీషియల్ గా నువ్వు గదర్ అవార్డ్స్ ది ప్రోగ్రామ్ చేసిండు కదా. నువ్వేమన్నావు? మొత్తం నిరుద్యోగ యువతకు ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయలు ఉద్యోగాలు వచ్చే వరకు ఇస్తా అన్నావు. అన్నం కూడా పెడతా అన్నావు. బుక్కెడు బువ్వ పెట్టొచ్చు కదా వీళ్ళందరికీ, నువ్వు చదువుకుంటోళ్ళకు. ఒక్కరోజు తమాషా గురించి నువ్వు ఇవన్నీ ఏం చేయకుండా జనం ఇదంతా అబ్జర్వ్ చేస్తారు. నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళు మాట్లాడేందుకు పొంగనాల మాటలు మస్తుగా మాట్లాడుతున్నారు కదా. కొన్ని వేల కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని సొంతంగా ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నా కానీ కాంగ్రెస్ కేవలం పైసల మీద పడ్డది.
ప్రజల పక్షాన ఆలోచన చేస్తలేదు. వాళ్ళు కేవలం మళ్ళీ ఇంకోటి కింద క్యాడర్ గురించి కూడా ఆలోచిస్తలేరు వీళ్ళు. ఓన్లీ పైన ఉన్నటువంటి ఒక టీం తయారైంది, ఈ ఎక్స్టార్షన్ గ్యాంగ్, డకైటీ గ్యాంగ్, పొలిటికల్ డకైట్లు వీళ్ళందరూ తయారైన. రేవంత్ రెడ్డి ఆ డకైట్ కు హెడ్ ఆయనే. ఓకే, ఎందుకంటే చంబల్ వ్యాలీ దొంగలు ఉంటారు కదా డకైట్లు, అట్లా రాజకీయ డకైట్ గ్యాంగ్ లకు ఇప్పుడు ఈయన ఉన్నాడు. చాలా మంది బిల్లార్ రంగాలు ఉన్నారు, వీళ్ళందరినీ మర్పిచ్చేస్తాడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరినీ చార్లెస్ సోబరాజ్ కన్నా చాలా ఏంటంటే కుటిలమైనటువంటి ఆలోచన చేసి రాజకీయంగా ఈయన ఏదో అయిదాం అనుకుంటుండు. కానీ ఎవ్రీ డే ఇస్ నాట్ సండే, మండే ఇస్ గోయింగ్ టు కమ్. జనం బరాబర్ చూస్తున్నారు ఇదంతా. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద జనం ఏదైతే కేసీఆర్ ఎంతైతే అరాచకాలు చేసిన తర్వాత వచ్చి ఒక నిజంగా కూడా ఒక సన్లైట్ వస్తుంది కాంగ్రెస్ రూపంలో తెలంగాణలో అని చెప్పని, ఒక డార్క్నెస్కి వెళ్ళి చీకటి నుంచి వెళ్తురు వస్తుందని అయితే జనం ఎక్స్పెక్ట్ చేసిరో, మన ఓటర్లు అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినామో అది కాలేదు. చీకటిలో చీకటికి తీసుకుపోయేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి చేసిండు. జనం వీళ్ళకు ఫిట్టింగ్ ఆన్సర్ జనం ఇవ్వబోతున్నారు, ఇస్తారు కూడా. రైట్. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి చౌరస్తా టీవీ. నేను మీ భార్గవ్.